హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను పిల్లలకు లంచ్ బాక్స్లోకి బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి. బంగాళదుంప ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. 15 మినిట్స్లో మనము ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా ఒక 4 బంగాళదుంపలు తీసుకున్నాను. 4 బంగాళదుంపల్ని చెక్కు తీసి ఇలా నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. మరీ చిన్నవిగా కాదు, మరీ పెద్దవిగా కాదు, ఒక మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు అయితే మెత్తగా అయిపోయి అంతగా మెత్తగా అయిపోతుందండి. కాబట్టి ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు దినుసులు వేసుకొని తర్వాత కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఆయిల్లో అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడాను ఈ ఆయిల్లో వేసుకొని మొత్తం కలిసేలాగా తాలింపులో కలిసేలాగా మొత్తము ఇలా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగా ఉంచాలండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచితే అది బాగా మెత్తగా ఉడుకుతుంది. తర్వాత దీంట్లోకి మనము కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 1 స్పూన్ పప్పుల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి తీసుకోవాలండి. తీసుకొని ఇదిగోండి ఇలాగా కూర మగ్గిన తర్వాత ఇవన్నీ ఆ కర్రీలో వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.